ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమారు 2,204 ఎకరాల్లో 4,590 కోట్ల రూపాయల వ్యయంతో జిఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఎగిరే పక్షి ఆకారంలో నిర్మించిన టెర్మినల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, 10 ఎయిరో బ్రిడ్జ్లు, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలతో ఈ విమానాశ్రయం అత్యున్నత ప్రమాణాలతో సిద్ధమైంది. ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఈ ఎయిర్పోర్టుకుంది. భోగాపురం విమానాశ్రయం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు, ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, కార్గో హబ్ గా కూడా ఇది అభివృద్ధి చెందనుంది. ఏవియేషన్ విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు, కొత్త పరిశ్రమలకు ఇది కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. విమానాశ్రయానికి అనుసంధానంగా విశాఖ భోగాపురం కోస్టల్ కారిడార్, కొత్త రహదారులు, ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మౌలిక సదుపాయాలు పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రయాణం మరింత సులభం కానుంది. మొత్తంగా చెప్పాలంటే భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రను ప్రపంచంతో అనుసంధానించే కొత్త ద్వారంగా మారనుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుండటంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.